వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మనకు గుర్తుంది అందరికి. జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సి కూడా పెడతాను అని చెప్పేసి అన్నాడు. మరి 2019-2024 మధ్య కాలంలో ఎందుకు డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు మెరిట్లు వాళ్ళని ఎందుకు మీరు బయటికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం నిబద్ధతతో డిఎస్సికి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పెడతానని చెప్పని పారదర్శకంగా పెడితే ఈ రోజున వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మరి 2019-2024 మధ్య కాలంలో ఈ మెగా డిఎస్సి మరి పెడతానన్నప్పుడు ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు? మరి ఆ రోజున రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగులు ఎందుకు వీళ్ళ గుర్తుకు రాలేకపోయారు? వీళ్ళు అసెంబ్లీకి వెళ్లి బూతులు తిట్టుకోవటము లేదంటే వీళ్ళు తన్నుకు సావటమే తప్ప రాష్ట్ర నిరుద్యోగుల గురించి పట్టించుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.